హైదరాబాద్ లో ఓ యువకుడి మృతి ఉద్రిక్తతలకు దారితీసింది. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మాణికేశ్వర్ నగర్ కు చెందిన జ్ఞానేశ్వర్ ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు బంధువులు. జ్ఞానేశ్వర్ ను పరీక్షించిన వైద్యులు హెడ్ ఇంజరీ జరిగి కోమాలోకి వెళ్లినట్లుగా తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పడంతో బంధువులు 10 లక్షల రూపాయలు కట్టారు. సర్జరీ తర్వాత పరిస్థితి విషమించడంతో ఆదివారం జ్ఞానేశ్వర్ మృతి చెందాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ జ్ఞానేశ్వర్ బంధువులు ఆసుపత్రి ఎత్త ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అడ్మిట్ చేసి ఏం చెప్పిన ఫస్ట్ మనకి బ్రెయిన్ మంచిగా కావాలమ్మా, చేతి చాలా ఇంజ్యూర్ అయింది కానీ చేతి వద్దు మనకి, ఇప్పుడు ఫస్ట్ బ్రెయినే ముఖ్యమని అన్నారు. ఒక 3-4 డేస్ తర్వాత ఏం చేసిండ్రు, చేతికి సర్జరీ చేసి సెట్ అవుతాడు, లేకపోతే బ్రెయిన్ మంచిగా అయినాక మనకి పెయిన్కి తట్టుకోవాలంటే సిజరీని ఎట్లా చేస్తారు సర్జరీ, ఎప్పుడు సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇస్తారు కానీ అనస్థీషియా ఇచ్చి చేస్తారు కానీ వాళ్ళు పైసలు గుంజడానికి ఏం చేసిండ్రు, ఫస్ట్ చేతికి ఆపరేషన్ చేస్తాం మేము, చేతికి ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది అన్నాడు. బ్రెయిన్కి చేతికి ఏం లింక్ ఉంటుంది, వాళ్ళు చేతికి ఆపరేషన్ చేస్తే మంచిగా అవుతుంది అన్నాడు. మొన్న కళ్ళు దర్శనంగా కూడా మంచిగా అవుతుంది అన్నాడు. ఇప్పుడు చనిపోయినా అంటున్నాడు. ఎట్లా చనిపోయి వీళ్ళు ఏమైనా ఇంజక్షన్ ఇచ్చి చంపిరా? సీరియస్ ఉన్న పేషెంట్ని జనరల్ వార్డ్కి ఎట్లా షిఫ్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ బండి తీసుకొచ్చి వేసి పెట్టినాం, వేసాం మంచి సీరియస్ ఉందని చెప్పాడు. మళ్ళీ 3 days తర్వాత కోమాలో సేవ్ అయ్యండి బయటపడ్డాడు. అవుట్ ఆఫ్ డేంజర్ జనరల్ షిఫ్ట్ చేశాక మళ్ళీ నైట్ లోపల తీసుకెళ్ళారు. తెల్లారి ఇప్పుడు 10 o'clock చెప్పేశారు చనిపోయాను చెప్పాడు. డైలీ 1 lakh కట్టించుకోరు అప్ టు 10 days 10 lakhs అయిందండి. ఇప్పుడు 10 lakhs అయిందండి, అరౌండ్ 10 lakhs ఇప్పుడు అయింది. మేము గరీబ్ వాళ్ళం సార్, మేము మాకు పైసలు ఏమో ఆడికి తెచ్చుకొని కట్టినాం. వీళ్ళు ట్రీట్మెంట్ పైసలు కట్టినాక ట్రీట్మెంట్ చేయని చెప్పారు. డైలీ 1 lakh కట్టించుకున్నాం. అవుట్ ఆఫ్ డేంజర్ కూడా చెప్పారు, సేఫ్ ఉన్నాడని చెప్పాడు. నైట్ ఐసీయూ షిఫ్ట్ చేసుకున్నారు.